నేను చెప్పాను నా ఇంట్రడక్షన్ దీంట్లో హైదరాబాద్ ఉన్న ఇవేంటి, బెంగళూరు ఏంటి, ఈవెన్ విశాఖ ఏంటి అని. అమరావతి రైతులు భూమి ఇచ్చారు, పెద్ద నగరాన్ని నిర్మిస్తున్నారు. కానీ అక్కడికి పెట్టుబడిదారులు వీళ్ళు రావడానికి గల మీ డిజైన్లో ఎక్కడా కూడా అమరావతి ఏంటి అనేది ఒక స్పెసిఫిక్గా నోట్ చేసినట్టయితే గమనించలేదు. ఎక్కడ అది ఎక్స్పోజ్ అయినట్టయితే అనిపించలా. పట్టాభి గారు దీనికి ఏమైనా చెప్తారా? ఒక నగరం కడుతున్నారు, డెఫినెట్గా నీరుంది, ఆయన చెప్పినట్టుగా చక్రవర్తి గారు చెప్పిన నీరుంది, బ్రహ్మాండమైన సెంటరు, ట్రాన్స్పోర్ట్, ఎవ్రీథింగ్ ఈజ్ దేర్. ఓకే, వాట్ అబౌట్ ఇన్వెస్ట్మెంట్స్? ఎందుకంటే మీరు సెల్ఫ్ సస్టైనింగ్ సిటీగా దాన్ని మొదటి నుంచి బ్రాండ్ వేస్తున్నారు. సెల్ఫ్ సస్టైనింగ్ అంటే దానికి కొన్ని ఇన్వెస్ట్మెంట్స్ రావాలి అక్కడికి. మీరు ఐటీని వైజాగ్ పెట్టారు, గుడ్. ఇండస్ట్రీస్ని ఎక్కువగా రాయలసీమ పెడుతున్నారు, గుడ్. అగ్రికల్చర్ వేరే జిల్లాల్లో ఉంటుంది, గుడ్. వాట్ అబౌట్ అమరావతి? వికే గారు, మీకు ప్యానెల్లో ఉన్నటువంటి మిత్రులు చక్రవర్తి గారికి, ఏబిఎన్ ప్రేక్షకులందరికీ కూడా హృదయపూర్వక నమస్కారం, శుభ సాయంత్రం. మీ ఇంట్రడక్షన్ నేను పూర్తిగా విన్నాను. అదేవిధంగా చక్రవర్తి గారు మాట్లాడినటువంటి మాటలు కూడా వినటం జరిగింది. ఇక్కడ ఒక్క విషయం మనందరం కూడా గమనించాల్సింది ఏంటంటే వికే గారు, అంటే మీ స్థూలమైనటువంటి ప్రశ్న ఏంటంటే, మీరు చెప్పినట్టు వైజాగ్ ఐటీ ఫార్మ్ వెళ్తుంది, రాయలసీమ ఇండస్ట్రీస్ వెళ్తూ ఉన్నాయి రకరకాలుగా. మరి క్యాపిటల్ రీజన్కి ఏంటి, వాట్ ఈజ్ ది డ్రైవింగ్ పాయింట్ ఆర్ ది యుఎస్పి, యూనిక్ సెల్లింగ్ ప్రపోజిషన్ ఏంటి అనేది దట్ ఈస్ యువర్ బేసిక్ క్వశ్చన్. సో ఇక్కడ మనందరం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే వికే గారు, అమరావతి ఈజ్ ఏ సిటీ విచ్ ఈస్ హ్యావింగ్ 9 cities విత్ ఇన్ 9 సబ్ సిటీస్తో కూడుకున్నటువంటి ఒక మెగా సిటీ అమరావతి. సో దాన్ని మనందరం కూడా గుర్తుపెట్టుకోవాలి. సో ఆ 9 సబ్ సిటీస్ ఏంటి అని ఒకసారి మనం చూసినప్పుడు, అమరావతిలో 9 ఉపనగరాలుగా ఏమున్నాయి, వేటికి స్థలాలు, భూములు కేటాయించారంటే, ఒకటి నాలెడ్జ్ సిటీ, దాదాపుగా 8,547 ఎకరాలు నాలెడ్జ్ సిటీకి కేటాయించారు. దానిలో రకరకాలైనటువంటి వరల్డ్ క్లాస్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ అన్నీ కూడా అక్కడ ఏర్పాటు కాబోతూ ఉన్నాయి. ఇప్పటికే మనం చూసాం, ఎస్ఆర్ఎం, విఐటి ఇట్లాంటివన్నీ కూడా సెటప్ చేసి అవన్నీ ఫంక్షనింగ్ కూడా స్టార్ట్ చేశాయి. అదేవిధంగా రెండోది హెల్త్ సిటీ, 6,511 ఎకరాలు హెల్త్ సిటీ. ఇవాళ వరల్డ్ క్లాస్ హెల్త్ ఇన్ఫ్రాస్ట్రక్చరు ఇవాళ అమరావతి నగరానికి రాబోతుంది. వరల్డ్ క్లాస్ రెప్యూటెడ్ హాస్పిటల్స్ కానివ్వండి, హెల్త్ కేర్ ఇన్స్టిట్యూట్స్ అన్నీ కూడా అక్కడికి రాబోతూ ఉన్నాయి. ఇవాళ లాట్ ఆఫ్ కంట్రీస్, అంటే హెల్త్ టూరిజం అనేది కూడా ఇవాళ చాలా ఒక ప్రధానమైనటువంటి ఆదాయ వనరుగా మారిపోయింది. ఇవాళ సౌత్ ఈస్ట్ ఏషియా నుంచి కానీ, ఆఫ్రికన్ కంట్రీస్ నుంచి పెద్ద ఎత్తున భారతదేశానికి వస్తూ ఉన్నారు. ఎందుకంటే ఇక్కడ హెల్త్కి, వైద్యానికి అయ్యేటటువంటి ఖర్చు తక్కువ మిగతా దేశాలతో పోల్చుకుంటే. సో అది గుర్తించి చంద్రబాబు నాయుడు గారు ఒక హెల్త్ సిటీ, దానికి 6,500 ఎకరాలు. అదేవిధంగా ఫైనాన్స్ సిటీ, దానికి 5,168 ఎకరాలు కేటాయించడం జరిగింది. అంటే ఒక ఫైనాన్షియల్ హబ్గా పెద్ద పెద్ద ఫినాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్ అని ఇవాళ మనం హైదరాబాద్లో చూస్తున్నాం, ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్. ఆ విధంగానే అమరావతిలో కూడా ఒక ఫైనాన్స్ సిటీ ఏర్పాటు కాబోతోంది దాదాపు 5,000 ఎకరాల్లో. అదేవిధంగా మనం చూసినట్లయితే స్పోర్ట్స్ సిటీ 4,150 ఎకరాలతో స్పోర్ట్స్ సిటీ ఏర్పాటు కాబోతోంది. అంటే విత్ ఆల్ వరల్డ్ క్లాస్ స్పోర్ట్స్ ఇన్ఫ్రాస్ట్రక్చర్. 2027లో జాతీయ క్రీడలను కూడా మన రాష్ట్రంలో నిర్వహించాలని చంద్రబాబు నాయుడు గారి ఆకాంక్ష. భవిష్యత్తులో చెప్పలేం, ఇప్పుడు ఐ థింక్ 2037కి ఎప్పుడో ఇండియా ఈజ్ బిడింగ్ ఫర్ ఒలింపిక్స్. మరి వెన్ ఇండియా ఈజ్ బిడింగ్ ఫర్ ఒలింపిక్స్, యూ నీడ్ వరల్డ్ క్లాస్ స్పోర్ట్స్ ఇన్ఫ్రాస్ట్రక్చర్. కాబట్టి అమరావతిలో వరల్డ్ క్లాస్ స్పోర్ట్స్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కోసం 4,150 ఎకరాలని కేటాయించడం జరిగింది. అదేవిధంగా జస్టిస్ సిటీ ఉంది, దానికి 3,438 ఎకరాలు. అదేవిధంగా మీడియా సిటీ, మీడియా కూడా దాదాపుగా ఒక 5,000 ఎకరాలు. అంటే రకరకాలైనటువంటి మీడియా హౌసెస్కి కానివ్వండి, స్టూడియోస్కి కానీ ఇటువంటి వాటానికి. టూరిజంకి 11,574 ఎకరాలు టూరిజం ఆస్పెక్ట్. ఇందాక చక్రవర్తి గారు చెప్పినట్టు వీ హ్యావ్ ఎ లాంగ్ రివర్ బ్యాంక్, అంటే రివర్ ఫ్రంట్ చాలా పెద్ద ఎత్తున ఉంది. అక్కడ టూరిజం పరంగా ఇన్ఫ్రాస్ట్రక్చర్ క్రియేట్ చేయడానికి 11,574 ఎకరాలు. అదేవిధంగా గవర్నమెంట్ సిటీ, అంటే కోర్ క్యాపిటల్ రీజన్ ఏదైతే సెక్రటేరియట్ బిల్డింగ్స్ ఇవన్నీ ఉన్నాయో దానికి గవర్నమెంట్ సిటీ. సో ఈ రకంగా గవర్నమెంట్ సిటీ, జస్టిస్ సిటీ, స్పోర్ట్స్, మీడియా, ఫినాన్స్, హెల్త్, electronics, knowledge and tourism. So Amaravati is a city which has 9 cities within.
ఇవే రేపు దీస్ ఆర్ గోయింగ్ టు బి ది సిటీస్ విచ్ ఆర్ గోయింగ్ టు డ్రైవ్ ది క్యాపిటల్ సిటీ ఆఫ్ అమరావతి. అమరావతిని ఒక గ్రోత్ ఇంజన్గా మార్చబోతున్నది ఈ 9 ఉపనగరాలు. అదేవిధంగా జాతీయ స్థాయిలో ఉన్నటువంటి అనేక సంస్థలు, పెద్ద పెద్ద సంస్థలు అమరావతిలో భూములు ఇప్పటికే తీసుకున్నాయి, వాళ్ళ కార్యాలయాలు కూడా ప్రారంభించడానికి సిద్ధపడుతున్నాయి. అది ఆర్బీఐ కానివ్వండి, సిఏజీ కానివ్వండి, నబార్డ్ కానివ్వండి.